రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ముందు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు సునీతతో పాటు ఏరియా కమిటీ సభ్యులు చెన్నూరి హరీష్ సరెండర్ అయ్యారు. 4 దశాబ్దాలుగా దండకారణ్యంలో కీలకంగా పనిచేశారు సునీత. ఏఓబీ సెంట్రల్ ఆర్గనైజర్ గా పనిచేశారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలంటున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మరో ఇద్దరు కీలక అగ్రనేతలైనటువంటి మావోయిస్టులు లొంగిపోయారు. హైదరాబాద్లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో చూసినట్టయితే రాచకొండ సిపి సుధీర్ బాబు నేతృత్వంలో ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏందనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇద్దరు కీలక నేతలైనటువంటి వాళ్ళకు చూసినట్టయితే ఒకరు ఏసీఎం ఉన్నారు, వాళ్ళు సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్ ఉన్నారు. వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇందులో ముఖ్యంగా సునీత, కాకర్ల సునీత, ఈమె 40 years నుంచి మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంది. ఇప్పుడు దండకారణ్య ఏరియాలో ఉంటూ మెయిన్ ఐడియాలాగ్ అండ్ ఇంటలెక్చువల్ బ్యాక్ బోన్గా పార్టీలో పనిచేస్తున్నారు. ఆవిడ ఫస్ట్ ఆర్ఎస్యులో రాజమండ్రిలో స్టార్ట్ అయింది ఆమె ప్రస్థానం. ఈ ఐడియాలాగ్ విషయంలో రిపోర్ట్స్ అనే వాళ్ళ దాంట్లో ఉంటుంది, ఎడ్యుకేషన్ కమిటీ ఉంటుంది, దాంట్లో ఉండి యాక్టివ్గా పనిచేస్తూ క్లాసెస్ కండక్ట్ చేయడం కానీ, వాళ్ళ ఆర్టికల్స్ రాయడం కానీ, ఇప్పుడు క్రాంతి మ్యాగజైన్ ఆమెనే ఆర్టికల్స్ రాసేది. అంతేకాకుండా ఆమె 5 ఎన్కౌంటర్స్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ విత్ ద పోలీస్లో కూడా ఆమె పార్టిసిపేట్ చేస్తారు, అంటే వాళ్ళ తరపున ఉన్నారు. సో పార్టీ ఆర్గనైజేషన్లో ఐడియాలాగ్గా పనిచేస్తూనే బేసిక్ ఫీల్డ్ వర్క్ కూడా ఆమె చేయడం జరిగింది. ఇలా చేసిన తర్వాత ఆవిడ వాళ్ళ సిస్టర్ కూడా సేమ్ పార్టీలో ఉన్నారు. వీళ్ళ ఫాదర్ కాకర్ల సత్యనారాయణ అని చెప్పేసి ఇతను మూవీ యాక్టర్. ఆయన విరసంలో మెంబర్. ఆయన యాక్టివ్గా విరసంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. అప్పుడు వరవరరావు అండ్ గదర్తో చాలా ఇంటరాక్షన్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వచ్చడం మూలంగా వాళ్ళతో వాళ్ళ ఐడియాలజీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈవిడ మావోయిస్ట్ వరకు వెళ్ళింది. సార్, 4 దశాబ్దాలుగా ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కాకర్ల సునీత ఇప్పుడు ఎందుకు లొంగిపోయారనేది ఇటు ఓవైపున మావోయిస్టుల నుంచి ఆమె ఆపరేషన్ కగారు జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ తప్పించుకున్నారా, లేకుంటే మీరు పోలీసులు సజెస్ట్ చేసిన దానికి ఆమెనే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? మనం ఇవన్నిటిని ఎంపిరికల్గా చూడాలి, ఫ్యాక్ట్స్ బట్టి చూడాలి. 387 పీపుల్ సరెండర్ అయినారు ఇక్కడ. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే రీహాబిలిటేషన్కి చూస్తున్నారో, దాని తర్వాత ఇక్కడ ఉండే పోలీస్ అధికారులు ఒక వ్యక్తి సరెండర్ అయిన తర్వాత, ఒక వ్యక్తి జనజీవన స్రవంతిలోకి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చిన తర్వాత అతని పాత విధానాల మీద కాకుండా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాడనేది మనం ఒక పంతాన్ని చూడడం అనేటువంటిది మన తెలంగాణ పోలీస్కి ఒక వ్యక్తిత్వం ఎవాల్వ్ అయింది. దాని మూలంగా ఆమె వచ్చిన తర్వాత ఆమెకు ఉన్నటువంటి ఎటువంటి రీహాబిలిటేట్ చేస్తున్నారు, ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహం ఇస్తుంది, ఇవి చూసి ఆమె మీరు అన్నట్టు హెల్త్ ఇష్యూస్ ఆమెకు కొన్ని ఉన్నాయి. తర్వాత ఐడియాలజీ పరంగా కూడా ఈరోజు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఇంటరాక్షన్ ఏం చెప్పారంటే, యూత్లో రిక్రూట్మెంట్ తగ్గిపోయింది, వాళ్ళు డిఫరెంట్ పర్స్పెక్టివ్ లైఫ్ను వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, డైలెక్టికల్ మెటీరియలిజంలో ఉన్నటువంటి పంథా వీళ్ళకు సూట్ డిఫరెంట్గా అవుతుంది. సో ఇంటర్నెట్ యాక్సెస్ ఉండడం మూలంగా డిఫరెంట్ డైవర్సిఫైడ్ ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి మావోయిజం పైకి అట్రాక్షన్ తగ్గిపోయి వాళ్ళ సొంతం కెరియర్ బిల్డప్ కోసమే యూత్ వెళ్తున్నారు. కాబట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేదు. కాబట్టి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేదు, ఈ వీళ్ళకు కూడా ఏజ్ ఫ్యాక్టర్సు, దాని తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ బెటర్గా ప్రభుత్వం వాళ్ళని అకామిడేట్ చేస్తుంది, ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరాలకు తగ్గట్టుగా ఒక వ్యవస్థను సృష్టిస్తుంది, దాని తర్వాత దాంట్లో ఉన్నట్టు యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఎట్లా వీళ్ళకు సహాయకారంగా ఉంటుంది, దీన్ని బట్టి వాళ్ళు మన రాష్ట్రంలో వచ్చి సరెండర్ అవ్వాలని చూస్తున్నారు. ఏసీఎం హరీష్ ఉన్నారు. ఆయన ఈ మొన్న చూసినట్టయితే నేషనల్ పార్క్ సంబంధించినటువంటి ఈ బీజాపూర్ నుంచి ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే అక్కడ కూడా పనిచేసినట్టుగా ఉంది రికార్డు చూస్తే. అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీకు ఏమని చెప్పారు? హరీష్ బేసికలీ ఒక మామూలుగా పార్టీ పదంగా వెళ్ళాడు. బీసీ హాస్టల్లో ఉంటూ అక్కడ నుంచి వచ్చి ఆ పాటల్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఒక 12 సంవత్సరాల వరకు ఊరికే ఇంటరాక్షన్ ఉన్నాడు. 2018లో అతను అరెస్ట్ అయిన తర్వాత డిఫరెంట్ కార్డర్స్తో జైల్లో పరిచయం అయిన తర్వాత అతను బడే చొక్కారావు దామోదర్ స్టేట్ కమిటీ సెక్రటరీ ఆయన దగ్గర ఉండి చెర్లాలో కూడా ఆయన పనిచేశాడు. సో ఆయన ఏసీఎం లెవెల్కి ఎదిగాడు 2024లో. దాని తర్వాత అతనికి ఈ అందరూ వచ్చి జనజీవన కలుస్తున్నారు, ప్రభుత్వం కూడా అతనికి ఆయన ఉన్న రివార్డ్ ఏదైతుందో ఆయనకు అందజేస్తుంది. మనీ
దాని తర్వాత అతను ఎస్టాబ్లిష్ అవ్వడానికి కూడా వాళ్ళ చుట్టాలు ఈ మన కిరాణా షాప్ ఒకటి ఉంది. సో ఆ బిజినెస్లో నాకు అవగాహన ఉంది కాబట్టి నేను కిరాణా షాప్ పెట్టుకొని నేను జనజీవన శ్రవంతిలో బతుకుతాను. దాని తగ్గట్టుగా ప్రభుత్వం నాకు ఇన్సెంటివ్గా ఆయన పైన రివార్డ్ మనీ ఉందో ఆయనకే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇందిరా మిల్లు లాంటివి, తర్వాత పోలీస్ అధికారులు మేము అతనికి గాడ్ ఫాదర్గా ఉండి అతని రీహాబిలిటేషన్ ప్రాసెస్లో సపోర్ట్ ఉంటామనే ఉద్దేశంతో మన దగ్గర వచ్చారంట. రీహాబిలిటేట్ చేద్దాం, వీళ్ళు చేయడం మూలంగా వీళ్ళు సెటిల్ మంచిగా అయ్యి ఉన్నప్పుడు ఇది మెసేజ్ బెటర్గా వస్తుంది. కాబట్టి వేరే కార్డర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళని కూడా రమ్మని చెప్తున్నాం. గ్రామాలకు వచ్చి మీ పట్టణాలు ఎక్కడుంటే అక్కడ వచ్చి సెటిల్ కండి, ప్రభుత్వం ఇచ్చినటువంటి బెనిఫిట్స్ మీకు ఇస్తున్న తీసుకొని ఒక మంచి భవిష్యత్తులో మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఆయుధాలు వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి అంటున్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. కెమెరామెన్ జగన్తో ధనరాజ్, రాచకొండ నుంచి.